అనాలిసిస్ మొత్తం మీద దేశ విదేశాల్లో ఉన్నటువంటి అంశాలు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులు, విమర్శ ప్రతి విమర్శలు, దేశంలో జరిగినటువంటి ఘటనలు, సమకాలీనమైనటువంటి అంశాలు, ఇలాంటి అనేక అంశాలతో పాటుగా మనతో డిస్కషన్ చేయడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం మాత్రం గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తుంది. నేనే ప్రధానమంత్రితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. గతంలో మన్మోహన్ సింగ్ మీకు అందించినటువంటి సహకారం ప్రకారం మీరు కూడా నాకు సహకారం అందించండి, తెలంగాణను ఒక రోల్ మోడల్ గా ఉంచుతామనేది మాత్రం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మాట. సో ఎలా చూడాలంటారు? సిరాజ్, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మంచిది అంటున్నారు, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి, ఇది అంతరార్థం. వాళ్ళ గ్లోబల్ సమ్మిట్ రేపు 8, 9 తేదీలో తెలంగాణలో జరగబోతుంది. దీన్ని మనందరూ ఆహ్వానిద్దాం. మన విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో సమ్మిట్ లో ఎట్లా పెట్టుబడులు వస్తున్నాయని వచ్చాయని ఆశిస్తున్నాము. అట్లాగే ఇక్కడ కూడా తెలంగాణ కూడా రావాలని కోరుకుందాం. ఉభయ బాగుండాలని కోరుకుందాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. అంటే ఉపాధి కూడా కల్పన జరగాలి. కనుక ఈ గ్లోబల్ సమ్మిట్ కు కొంచెం ఆలస్యమైంది అనుకుంటున్నాను ప్రధానమంత్రిని ఆహ్వానించడంలో. అయినా సరే నిన్న సుడిగాలి పర్యటన చేశారు రేవంత్ రెడ్డి. మొన్న సాయంత్రం దాకా ఒక సభలో ఉండడం, మళ్ళీ అక్కడి నుంచి మొన్న సాయంత్రం వెళ్ళిపోయి నిన్నంతా కూడా ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కనుక కొంచెం వెసులుబాటు వచ్చింది. ప్రధానమంత్రితో సహా ప్రతిపక్ష నాయకులు అక్కడే కలిశారు. అక్కడనే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందరికీ ఆహ్వానాలు పంపడం జరిగింది, ఇస్తున్నారు. సరిగ్గా 4 రోజులే ఉంది కదా, 8 అంటే మధ్యన 3 రోజులు మాత్రమే ఉన్నది. ప్రధానమంత్రి వస్తారా తెలియదు, కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరున్నా, ఏ పార్టీ వాళ్ళున్నా సహకరించాలనుకోవడం సహజం, తప్పదంటున్నాను. ఇవాళ కొత్త కూడా కాదు. ఒకనాడు కేసీఆర్ గారు కూడా మీ కరుణా కటాక్షాలు ఉంటే బాగుంటది మాకు అని చెప్పడం, కానీ అంతకుముందు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ఎన్నికైనప్పుడు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొట్టమొదటి సమావేశంలో మనకు అమరావతి దానిలో వచ్చినప్పుడు కూడా తప్పనిసరి అదే కోరుకున్నాం. కానీ ఇస్తుందా లేదా అనే సమస్య. నా ఉద్దేశం ఏంటంటే హక్కుగా రావాల్సిన నిధులు ఎట్లాగో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తాయి. కాకుండా అదనంగా ఒక రూపాయి అయినా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మనకు సహాయం చేసింది అంటే పుల్లక్కి. ఈ మధ్యన కొంచెం ఆంధ్రప్రదేశ్ లో తప్పనిసరి చేస్తున్నారు తప్ప, తెలంగాణకు వచ్చాక అప్పటి నుంచి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, వీళ్ళు 2 ఏళ్ళు ఉన్నా కూడా అడగడం తప్ప మనకి వచ్చింది అయితే లేదు. రూపాయి అంటున్నారు, కొత్తగా వచ్చింది రూపాయి ఏం లేదు. యోజన చట్టం హామీలు అట్లాగే ఉన్నాయి. కనుక ఇప్పుడైనా సరే నా ఉద్దేశం అంటే ఈ హామీలు నెరవేర్చాలి. దాంతోపాటు తెలంగాణకు అదనంగా కొంత డబ్బైనా సహాయం చేయాలని దాని మీద ఒక 2-3 ప్రతిపాదనలు కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చారు. పిలుచుకుంటూనే అడిగైంది అమ్మనే పెట్టదు కదా. మెట్రో విస్తరణ కోసం కానీ, మనకు త్రిబులార్ ఏదైతే ఉత్తర భాగం ఆల్రెడీ మంజూరు అయింది కనుక దక్షిణ భాగం మంజూరు చేయమని కానీ, ఇవన్నీ కూడా కొన్ని కోరికలు కోరారు. కొన్ని అవసరమైన ఏర్పాటు చేయమని కూడా కోరారు. ముఖ్యంగా మీరు అన్నట్టు మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రిగా, గుజరాత్ ప్రధానమంత్రిగా మన మోడీ గారు ఉన్నప్పుడు 3 సార్లు ఉన్నారు కదా. ఆ 10 ఏళ్లలో ఆల్మోస్ట్ 3 సార్లు పనిచేసినట్టు లెక్క. కనుక ఆ 11 ఆయన ఉన్నదే 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఆయన 3వసారి ఎన్నికయ్యారు అక్కడ. కనుక ఆ 3 సార్లు చేసినప్పుడు మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కనుక మీకు మీ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఎట్లా సహాయం చేసిండో మాకు కూడా మీరు సహాయం చేయండి, మేము కూడా ఎదగడానికి అవకాశం ఉంటది, తెలంగాణ రైజింగ్ ప్రోగ్రామ్ లో చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. భట్టి విక్రమార్క గారు కూడా వెళ్ళారు. వారి బడి చాలా ఆహ్వానాలు వచ్చాయి. కనుక ఇవాళ ప్రధానమంత్రి వస్తారా రావాలని సమస్య కాదు, కానీ వస్తే మంచిది. నా ఉద్దేశం కేంద్ర రాష్ట్ర సంబంధాలు మొదటి నుంచి కూడా బాగుపడాలి, ఉండాలని కోరుకునేవాళ్ళం. మనది ఫెడరల్ యూనిటరీ వ్యవస్థ శ్రీరాజ్, అంటే 2 కలిపి కేంద్ర ప్రభుత్వం దగ్గర మొత్తం అధికారులు ఉండవు, రాష్ట్రంలో అధికారులు ఉండవు. భూమి, నీళ్లు, నిప్పులు మనం ఇచ్చేది మనము. పరిశ్రమలు పెట్టాలని ఏం చేయాలన్నా అవసరమైన పర్మిషన్లు కానీ, విదేశీ పెట్టుబడులు వచ్చినప్పుడు వాటికి అవసరమైన గ్రాంట్స్ కానీ, వాటికి అవసరమైన సహాయం చేసే పద్ధతి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే కేంద్రము రాష్ట్రము తలుచుకుంటే అది అభివృద్ధి చెందుతాయి. అందుకనే గ్రామాల నుంచి, పట్టణాల నుంచి జనమంతా నివసించేది ఇక్కడనే కదా, గ్రామాలు, పట్టణాలు, నగరాలు. ఇక్కడి నుంచే కదా ఆర్థిక అభివృద్ధి జరిగేది. అంటే ఇవి రాష్ట్రాల అభివృద్ధి అంటే ఆటోమేటిక్ గా కేంద్రం కూడా అభివృద్ధి చెందినట్టు లెక్క. ఆ మధ్య రంగరాజన్ గారు, మాజీ ఆర్బీఐ గవర్నరు, అట్లాగే మన పాత గవర్నర్ గా ఉండేవారు, మాజీ గవర్నర్, వారు మంచి మాట అన్నారు. దేశంలో ఏవైతే రేపు అభివృద్ధి చోదకాలుగా, అంటే ఆర్థిక చోదకాలుగా పనిచేసే 4 రాష్ట్రాలు తెలంగాణ ఒకటి ఉంటుందని. హైదరాబాద్ ఒక వరం తెలంగాణకు. ఆ హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి ఆక్టోపస్ లాగా పెరిగిపోతుంది. దానికి చాలన చేయాల్సిన అవసరం ఉన్నది, పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఒక 3-4 వేల మంది ప్రతినిధులు ఆహ్వానించారు. అద్భుతంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మరి 13వ తేదీ కూడా మెస్సీ
మంచి ప్రపంచ ఫుట్బాల్ క్రీడాకారుడు వస్తున్నారు. మన ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రితో వారు ఆడబోతున్నారు ఫ్రెండ్లీ మ్యాచ్. అట్లా చాలా మంది క్రికెట్ దిగ్గజాలు కూడా వస్తున్నారు. ఇది కూడా శుభవార్త అంటున్నాను నేను. ఏదైనా సరే తెలంగాణ రేజింగ్ అనే దాని మీద ఐపీ ఎంత క్రియేట్ చేసినా కూడా ఆచరణ సాధ్యమైన ఆలోచనలు చేస్తే మంచిది అంటున్నాను. రేపు పొద్దున ఈ సదస్సుకు అందరూ అంటే ప్రధానమంత్రితో సహా వస్తే ఒక మంచి శుభం కార్డు పడే అవకాశం ఉంటుంది. మొన్న చూసాం, మన 26 నవంబర్ నాడు పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇటుపక్క ప్రతిపక్ష నాయకులు ఇద్దరు, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఒకే వేదిక మీద కనిపించారు కదా. అట్లాంటి వేదిక మరొకటి కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏదైతుందో దానిలో ప్రధానమంత్రి అట్లాగే వచ్చిన కేంద్ర మంత్రులు పిలిచిన వాళ్ళందరూ వస్తే ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కరణ అవుతుంది. దాని ద్వారా మొదలు పాజిటివ్ వేవ్స్ వస్తాయి. అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీల పరంగా వేరున్నా కూడా ఈ రెండు, కేంద్రము రాష్ట్రం సహకరించుకోవడం వల్ల వస్తుందని చెప్పి జరిగింది. గతంలో సర్కారీ కమిషన్ రిపోర్ట్ కూడా అదే. కేంద్రం రాష్ట్రం పరస్పరం సహకరించుకోవాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. మనకు ఫెడరల్ వ్యవస్థ, యూనిటరీ వ్యవస్థ కనుక కేంద్రం రాష్ట్రాలకు సహాయం చేయాలి, రాష్ట్రాల అభివృద్ధి చేయాలి, కేంద్రానికి దన్నుగా నిలవాలి. అప్పుడు మాత్రమే రామ్మోహన్ గారు మీరు చెప్పినట్లుగా అదైతే ఆ సందర్భం అయితే రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి సందర్భంగా కొంతవరకు పార్లమెంట్ లో కలిశారు. కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి ప్రధానమంత్రి వస్తారా రారా అన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేతలు అందరూ ఒకే తాటి మీద, ఒకే వేదిక మీద కనిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా చాలా అరుదు కదా. కాంగ్రెస్ నాయకులు ఎట్టాకి వస్తారు, సమస్య లేదు. కానీ నేనేమన్నానంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా, పార్టీలు వేరే అయినా సరే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇది మంచిది అంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యకరమైన సమాజంలో ఆరోగ్యకరంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు కొనసాగాలి, బాగుండాలని కోరుకుంటున్నాను. వచ్చినప్పుడు ఏదో ఇవ్వాల్సి వస్తుంది కదా, ఆ రకంగానైనా మనము చుట్టాన్ని పిలుచుకుంటే, మనమేమో ఒక అధికారినో లేకుంటే ఒక నాయకుడిని పిలుచుకుంటే మన గ్రామానికి ఏదైనా చేస్తారనుకుంటాం కదా. నిన్ననే చూసాం మనం, హుస్నాబాద్ కు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. నిన్న సుడిగాలి పర్యటన, మొన్న రాత్రి వెళ్ళారు. నిన్నంతా కలిసి సాయంత్రం కల్లా మరి హుస్నాబాద్ పర్యటన కూడా చేశారు. నిన్న పట్టణ పర్యటన గౌరవ వెళ్ళి పూర్తి చేస్తానన్నట్టు. అంటే నేనేమంటున్నానంటే ఏదైనా సరే ఒక పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఒకటి ఉంటుంది. కనుక నాయకులు వచ్చినప్పుడు ఏదైనా మేలు జరుగుద్ది అనుకుంటాం కదా. ప్రధానమంత్రికి మంత్రి గారు మన రాష్ట్రానికి వస్తే మనకు మేలు జరుగుతుందని కోరుకుంటాం కనుక రావాలని కోరుకుందాం. సరే, ఈ పార్టీ పరంగా ఆలోచించి మీరు రాకపోవడం అంటే అది వేరు. కానీ ఇప్పుడైతే ఆలస్యమైంది, అది కూడా చెప్తున్నాను. ప్రధానమంత్రిని ఆహ్వానించడంలో చాలా ఆలస్యం చేశారు. మధ్యన 3 రోజులు ఉంటే ప్రధానమంత్రి కార్యక్రమాలకు ఉంటే కదా. ఇప్పుడు ఇవాళ రేపు పుతిన వస్తున్నారు, మరి ఆ కార్యక్రమాలు ఉంటారు కదా ఆయన కదా. అందుకని చాలా వరకు ఇదేందో పిలిచినాం మామ అనిపించుకున్నాం, ఆయన రాలేదు అని బదనాం చేస్తేందుకు మాత్రం తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం నష్టపోయినట్టే లెక్క. ఇది ఒక రకంగా ప్లాన్ గా చేసినట్టే లెక్క అవుతుంది. రామ్మోహన్ రావు గారు, విజయవాడలో కూల్చివేతలు, భవానీపురం మీరు చూశారు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేతలు సాగినటువంటి పరిస్థితి, పేదలందరూ కూడా రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి. 42 నిర్మాణాలు కూల్చివేశారు అంటే సో అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మరి చిన్నపిల్లలు కూడా ఉన్నారు అని వారు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత, అంటే స్టే ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇలాంటి సందర్భాలు పునరావృతం అవ్వడానికి కారణం ఏంటంటారు? మొదటి నుంచి నేను కూల్చివేతల వ్యతిరేకం. అక్రమ నిర్వహణ కావచ్చు, దాన్ని సమాజ ఉపయోగానికి వాడుకోవచ్చు కదా, దాన్ని స్వాధీనం చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? హైడ్రా విషయంలో కూడా అదే అంటున్నాను. ఇక్కడ హైదరాబాద్ జరుగుతున్న హైడ్రా విషయంలో అదే అంటున్నాను. ఇప్పుడు భవానీపూర్ అయితే పూర్తిగా అధ్వానం. నిజంగా వాళ్ళ ఆక్రమణను వింటుంటే హృదయం కరిగిపోతే ఎవరికైనా కూడా. అంటే కింది కోర్టు ఆర్డర్ ఇచ్చింది తీసేయమని, మన సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాగానే వెంటనే కూల్చివేయడం ఎందుకు? కొద్ది రోజులు ఆగితే తెలిసే, కొద్ది రోజులుగా కొద్ది గంటలు ఆగితే తెలిసేది కదా. ఇప్పుడు నిర్మాణం చేయడం కష్టం సిరాజ్, కానీ కూల్చివేయడం ఈజీ. ఒకదాన్ని విధ్వంసం చేయడం ఈజీ, కానీ నిర్మాణం చేయడం కష్టాన్ని. నా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఒక సామెత. మరి అటువంటి అప్పుడు వాళ్ళు ఇల్లు కట్టారు, తప్పే కావచ్చు, అది నిజంగానే ప్రభుత్వం, అది వాళ్ళ సొసైటీకి చెందిన భూమే కావచ్చు. దానిలో ఇల్లు కట్టినప్పుడు దాన్ని అట్లాగే ఉంచి ఆ నిర్మాణాలు ఎవరికి అప్పచెప్పుదామని చేస్తే బాగుంటుందా, కూల్చివేస్తే బాగుంటుందా? ఇంత మనకు నేషనల్ వేస్టేజ్ కదా ఇదైతే జరిగింది. గతంలో కూడా హైడ్రా విషయంలో కూడా పూర్తిగా నీళ్లలో ఉన్నదాన్ని కూల్చివేయడం బాగుంటది. కానీ ప్రభుత్వ భూములు కట్టారు, ప్రభుత్వ భూములు కడితే ప్రభుత్వం దానికి పరిహారం వసూలు చేయొచ్చు కదా. ఇప్పుడు పర్యావరణ నష్టానికి ఎవరేం చేయలేం, పర్యావరణ నష్టం కావద్దు, మంచిదే. కానీ మామూలుగా మన అతిక్రమించి, అంటే మనకు వాడు ప్రభుత్వం భూమి కాకుండా మంచిది కొనుక్కొని పక్కనే మన మియాపూర్లోనూ అమీన్పూర్లో చూసాం, మన హైదరాబాద్ లో పక్క భూమి కబ్జా పెట్టుకున్నారు. వాళ్ళు అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఏం చేయాలి? వాళ్ళకు అంతకు 3 ఫైన్ వేయండి. ఆ ఇల్లు అయితే రక్షించాలని అంటున్నాను నేను. ఫైన్ వేసి తీసుకుని డబ్బులు తీసుకుందాం వాళ్ళ దగ్గర. కానీ కట్టింది కానీ కూలగొడతా అంటే నిర్మాణాలు ఏం లాభం అంటున్నాను. ఇప్పుడు భవానీపూర్లో జరిగింది కూడా అదే తప్పు అంటున్నాను. అది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, కొద్ది గంటలు ఆగండి మీరు, కొద్ది అంటే కాళ్ళకు వెళ్ళబడ్డా కూడా
వాళ్ళు ఆగకుండా కూల్చివేశారంటే ఇప్పుడు నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, స్టే ఉంది కదా, మళ్ళీ వెనక్కి ఎట్లా తీసుకెళ్తారు, మళ్ళీ ఇల్లును పునర్నిర్మాణం చేస్తారు వెంటనే? కాదు కదా. అందుకనే తొందరపడ్డారు. ఇల్లును కూల్చడం అనేది మంచిది కాదు. నా ఉద్దేశం ఏంటంటే అధికారులు ఎట్లా ఆర్డర్ ఇస్తున్నారో తెలియదు, కానీ ఇక్కడ హైడ్రా కానీ అక్కడ భవానీపూర్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ నిర్మాణాల మన కూల్చివేతలు కొనసాగడం సరైనది కాదంటున్నాను. పేదల ఆక్రందన వినాలి. పుస్తకాలు తీసుకోవడానికి కానీ ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా మధ్యతరగతి పేదల బతుకులు సిద్ధం చేస్తున్నారు. నేను చెప్పాను, ఇల్లు కట్టడం చాలా టాస్క్. అది పెళ్లి చేయడం ఎంత టాస్క్, ఇల్లు కట్టడం అంత టాస్క్. కనుక దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఇల్లు కట్టిమని అంటది అనుకోండి, మరి ఇంత డబ్బు అయితే మన ప్రభుత్వం మీద పడుతుంది, భారం పడుతుంది కదా, తప్పు కదా. అందుకని గమనించాల్సిన అవసరం ఉండే. కోర్టు తీర్పులను ఒక గంటలు మారుతుంటాయి, ఒక 2 రోజులు ఆగితే నష్టమైతే లేకుండా నా ఉద్దేశం. కూల్చివేతలు మనందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. నెక్స్ట్ బాధ్యత ఎవరిది అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ ఆల్రెడీ ఇచ్చిన తర్వాత అధికారులు కూల్చేవారు కూడా వెళ్ళేటప్పుడు ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకొని బాధ్యతాయుతంగా మేము పనిచేస్తున్నాం అనేటువంటి రీతిలో వెళ్తూ ఉంటారు. ఓకే, అది స్వాగతించదగ్గ విషయమైనా కొన్ని సందర్భాల్లో మాత్రం పేద ప్రజల గూడును కూడా కూల్చేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. స్వాగతించవలసిన విషయం ఏం కాదు సిరాజు, చెప్తున్నా కదా. ఇప్పుడు గుడిసె కూల్చే ముందు, ఇల్లు కూల్చే ముందు, ఇప్పుడు మీరు చూడండి, చాలా సార్లు బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే వాళ్ళు తలుపులు గుంజకపోతే కూడా నేను అడ్వకేట్ గా కేసు వేశాను. ఈ ఇంట్లో 2-3 ఉంటాయి, వేలం వేస్తే కూడా దుడ్డే బర్రెను వేలం వేయరు. ఆవు ఉందనుకోండి, జీవనోపాధి కదా వాళ్ళకు. ఏవైతే నాగలి లేకుంటే నాగలి గట్టి ఎడ్లు, వీటన్నిటిని కూడా ఎవరు వేలం వేయరు అంటున్నాను. వాళ్ళ జీవనకు అవసరమైన వస్తువులు ఉంచి అది దాటి ఏదైనా ఉంటే దాన్ని వేలం వేస్తారు. ఇల్లు నివాసయోగ్యం, ఇల్లు వేలం వేయరు. దాన్ని వేరే ఆస్తులు ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడతారు. అంటే ఒకవేళ అక్రమాలు చేసి సంపాదించిన వాటిల్లో కూడా వేలం వేస్తే ఏవైతే జీవనోపాధికి మనకు వచ్చేటిని విడిచిపెట్టే చేస్తారు. నేను చాలాసార్లు కమిషనర్ వెళ్లే సందర్భం చెప్తున్నాను. అటువంటిది వాళ్ళు ఉన్నదే ఒక ఇల్లు, దాన్ని కూల్చివేసి మొత్తం అంతా ఆనందపడ్డారంటే ఏమన్నట్టు, మీరు అన్నట్టు మన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంటున్నారు. దుర్మార్గం కదా. అంటే ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘన. చాలా వరకు మొన్నటి కూడా హైడ్రా కమిషనర్ చాలా పెద్ద ఎత్తున తిట్లు తిన్నారు కోర్టు నుంచి. పర్సనల్ గా హాజరుగామని చెప్పి కోర్టు ఆదేశించింది. ఈసారి హాజరు కాకపోతే మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడతా అన్నది కదా. 8 గంటలు కోర్టు హాల్లో నిలబెడతామని చెప్పారు కదా. ఎందుకు? ప్రతి శనివారం ఆదివారం మొదలు పెట్టుకుంటారు. సమస్య అది నిన్న కాదు, కానీ శనివారం ఆదివారం కాదు, కానీ భవానీపూర్లో జరిగింది, విజయవాడలో జరిగింది ఏంటంటే అచ్చంగా అదే కదా. అందుకని రేపు కోర్టు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా నిర్మిస్తారు చెప్పండి. స్టే ఆర్డర్ అంటే ఉన్నట్టుగా అట్లా ఉంచమన్నారు. దాన్ని కూల్చొద్దని, స్టాటస్ కూడా కాదు, స్టే ఆర్డర్ అది. కూల్చొద్దని ఇచ్చినప్పుడు మరి ఎట్లా కూల్చారు మీరు అని రేపు కోర్టు అడుగుతుంది. దానికి సమాధానం చెప్పాల్సింది అధికారులే. జైలుకు పోతారంటున్నాడు అధికారులు. మరోవైపు పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు ఎట్టకేలకు. ఎందుకంటే G20 సదస్సుకు రాలా 2021 తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారు? మంచి మిత్రబంధం సరే సిరాజ్. ఎందుకంటే నేను సోవియట్ భూమిని మాకు వచ్చేది నా చిన్నప్పుడు. నేను 6వ తరగతి ఉన్నప్పటి నుంచి వస్తుండే. సోవియట్ ల్యాండ్ గురించి చాలా చదువుకునేవాడిని కనుక నేను చెప్తున్నాను. ఆనాడు ఏనాడైనా మన భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటి ప్రధాని మోడీ వరకు మనకు రష్యా, ఇండియా, భారత్ మైత్రి బంధం మరింత కొనసాగాల్సిన అవసరం. పాలకులు ఎవరు మారినా, ఏ పార్టీలు మారినా కూడా ఖచ్చితంగా రష్యా ఇండియా మైత్రి బంధం కొనసాగాల్సిందే. కాకపోతే 4 ఏళ్ళ నుంచి రాలేదు. ఆయన భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా చాలా కష్టం చూస్తున్నాం కదా మనం. ఆయన ప్రత్యేక విమానంలో వస్తారు. ఆఖరికి ఆయన మొబైల్ టాయిలెట్ కూడా ఆ విమానంలో వస్తున్నది. ఎవరికి వాళ్ళు అంటే ప్రతి ఆహారంతో సహా ఆయనకు అక్కడి నుంచి సప్లై అవుతుంది. ఎందుకంటే పుతిన్ ఒక రంగం చెప్పాలంటే అమెరికాకు ధీటైన దేశం రష్యా. కొంత ఆర్థికంగా కునారెళ్ళినా, ఒకనాటి ప్రభ లేకపోయినా మనకు రష్యాకి ఇవాళ చైనా బాగా ఎదిగినా కూడా అమెరికాకు ధీటు ఎవరంటే మనకు రష్యా అని చెప్పుకుంటాం. కనుక రష్యా నుంచి రక్షణ, అట్లా ఆర్థిక రంగంలో అనేక ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నా. మనకు శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. మొన్నటికి మనకు ఎప్పుడైనా సరే మనకు రష్యా మిత్రదేశం ఎంత అంటే నెహ్రూ నుంచి ఇప్పటిదాకా కూడా ఆనాడు మొన్నటికి మనకు చైనాలో 3 దేశాలు RIC అంటే రష్యా, ఇండియా, చైనా ఒప్పందం ప్రకారం కలవడం జరిగింది. మన ప్రధానమంత్రి మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది. దాని కుట్రను భగ్నం చేశారు. ఢాకాలో ఒక వ్యక్తిని మనం పట్టుకున్నారు, ఎన్కౌంటర్ చేశారు, చూశాం కదా మనం. కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు పుతిన్ మొన్న తన సొంత కారులో ఎక్కించుకొని మన మోడీ గారు ప్రాణాలు రక్షించారని మనకు తెలుస్తున్నది. కనుక ఇప్పుడు మనకు ఇండియాలో ఆయన రావడం ఇవాళ రేపు 2 రోజులు ఉంటారు. ఈ 2 రోజులలో పూర్తి స్థాయిలో ఇది మనకు భారత్ రష్యా మధ్య మరింత మన మైత్రి బంధం మరింత పెరుగుతుంది. దీనిలో భాగంగానే
అనేక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. దీనికి కంటగింపు ఉండొచ్చు. అమెరికా కళ్ళలో నిప్పులు పోసుకుంటది. అమెరికా ఇప్పటికే రష్యాతో మీ స్నేహ సంబంధాలు కొనసాగించవద్దు, వ్యాపార సంబంధాలు కొనసాగించవద్దు అంటే కొంత లొంగిన మనము. అది కూడా కరెక్ట్ కాదంటున్నాను, లొంగాల్సిన అవసరం లేకుండే. కానీ అంతర్జాతీయ పరిస్థితులలో ఒక్కోసారి సంప్రదింపుల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కనుక అమెరికా లొంగాల్సి వచ్చింది. అట్లాగే మనము క్రూడ్ ఆయిల్ దిగుమతి కానీ మన ఇంధన దిగుమతిని కానీ తగ్గించుకోవాల్సి వచ్చింది. కొంచెం ఎక్కువైనా సరే అమెరికా నుంచి తీసుకోవాల్సి వచ్చింది. అట్లాగే పత్తి దిగుమతులకు కూడా అమెరికా నుంచి మనము అనుమతి ఇవ్వాల్సి వచ్చింది అమెరికాకు. కనుక ఇవన్నీ కూడా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, కొంతవరకు చేయాల్సిందే. కనుక రష్యాతో మరింత ఈ మైత్రి బంధం మరింత వస్తే రక్షణ రంగంలో మనకు అద్భుతమైన ఆయుధాలు అందే అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా బ్రహ్మోస్ క్షిపణులు, అందుకనే బ్రహ్మోస్ లో పేరులోనే ఇండియా రష్యా రెండు ఉన్నాయి. కనుక ఆ రష్యాలతో సహకారం తీసుకొని చేసే అవకాశం ఉంటది. నెహ్రూ హయాంలోనే బొలారో, భిలాయ్, మళ్ళా బొకారో ఉక్కు కర్మాగారాలు మనం ఎప్పుడో నిర్మించుకున్నాం. చాలా మనం ఆధునిక దేవాలయాలు అంటున్న నాగార్జున సాగర్, భాక్రనంగలు, శ్రీశైలం ఇట్లాంటి ప్రాజెక్టుల విషయంలో కూడా రష్యా సహకారం తీసుకున్నాం అన్నాడు. అందుకని ఇవాళ ఇన్ని రోజుల నిలిచి వెలుగుతున్నాయి అవన్నీ కూడా ప్రాజెక్టులు కూడా. అటుపక్క మనకు పారిశ్రామిక రంగం, ఇటు పక్కన మనకు ఆర్థిక రంగంలో కూడా అత్యంత అభివృద్ధి సాధించిన దేశంగా రష్యా ఉంటది. మనకి ఎప్పుడు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఈ సహకారాన్ని కొనసాగించుకుంటాం. ఎప్పుడైనా సరే మనకు ఒక మంచి మిత్రుడిగా మనం రష్యాను పరిగణించాలి. ఒక మంచి మిత్రుడి దేశం నుంచి వచ్చిన పుతిన్ కూడా వ్యక్తిగతంగా కూడా మన భారతదేశాన్ని అభిమానించే వ్యక్తి కనుక వారిని ఆహ్వానించుకున్నా. మన కొరకు చెప్పాలంటే మనందరం గర్వంగా మనందరం రష్యా ప్రధాని ఆహ్వానించాల్సిన, భారత ప్రతిభని మనందరం ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టున్నాను. ఎందుకంటే మనకి అమెరికా తారీఫ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి, సో ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పర్యటన సాగుతుంది కాబట్టి ఈ అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందా దాయాది దేశాల నుంచి మనకి ఎదురవుతున్నటువంటి సమస్యలపైన? రాజకీయంగా ఎట్లా ప్రభావితం ఉంటది సిరాజ్. ఎట్లా అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశానికి వచ్చిందంటే అమెరికా ఖచ్చితంగా కళ్ళను నింపోసుకుంటుంది. ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా భంగపరచాలని చూసే ప్రయత్నం చేస్తుంది. కనుక రాజకీయ ఒప్పందాలు బయటపడవు. రాజకీయంగా మనకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ఒప్పందాలలో సామాజిక ఒప్పందాలు లేకుంటే అవి బయటపడేవి. కానీ ఆర్థిక ఒప్పందాలు కానీ ఇతరత్ర ఈ ఒప్పందాలు మాత్రం, రక్షణ ఒప్పందాలు మాత్రం బయటపడతాయి. ఖచ్చితంగా మనం ప్రకటిస్తాం కదా. ఇద్దరి మధ్యన మళ్ళీ ఏంటంటే కామన్ ప్రెస్ మీట్ ఒకటి పెడతారు రేపు. ఇద్దరి మధ్యన చర్చలు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రధానమంత్రులు మాట్లాడుతున్నట్టు సిరాజ్, అధికారుల స్థాయిలో, విదేశాంగ మంత్రి స్థాయిలో అప్పటికి ఆల్రెడీ చర్చలు అయిపోయినాయి. కేవలం మామ అనిపించుకోవడం కోసం, సంతకం పెట్టడం, ఇవన్నీ కూర్చొని నువ్వెంత నేనెంత లేకు నీకు నాకు ఎట్లా అనే మాటలు ప్రధానమంత్రుల మధ్య ఉండవు. ఒక మన స్నేహ సంబంధం ఉంటుంది అంతే తప్ప ఇప్పటిదాకా ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని తయారైన సంతకాలు పెట్టుకోవడం మాత్రమే ఉంటది అంతే తప్ప ఇప్పుడు కూర్చొని మళ్ళీ కొత్తగా చర్చించేది ఉండదు. ఆర్థికంగా మనం ఆదుకోవడానికి సిద్ధంగా అంటే ముఖ్యంగా ఆర్థిక రంగంలో అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నుంచి సప్లై చేసి మొదలుకొని చాలా విషయాలలో, అట్లాగే మనకు పారిశ్రామికంగా కూడా ఆదుకునే అవకాశం ఉంటది కొన్ని పరిశ్రమలకు. కానీ ముఖ్యంగా శాఖ రక్షణ రంగ ఉత్పత్తులకు మనకు మంచి ఊతమిచ్చే, సాంకేతిక ఊతమిచ్చే ఒప్పందాలు మాత్రం చాలా గొప్పవి చేసుకోవాల్సింది అంటున్నారు. ప్రపంచంలో ఇవాళ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో, ప్రపంచంలో భౌతిక యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో మనకు రష్యా వెన్నుదన్ను చాలా అవసరం. ముఖ్యంగా రక్షణ రంగంలో మనకు ఆయుధాల సప్లై కూడా మనకు అవసరం. మనం దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలంటే కూడా వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానానికి మనకి ఇస్తా అన్నారు. అది మంచిది అంటున్నాం. రైట్ రామ్మోహన్ రావు గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీరు చెప్పినట్లుగా నిజంగా రష్యా ప్రభావం కూడా భారతదేశం మీద అధికంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మోస్ కానివ్వండి, X400 కానివ్వండి, ఇలాంటి ఆయుధాలు కూడా మనకి బలమైనటువంటి బలాన్ని భారత రక్షణ రంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి. మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. మొత్తం మీద సమకాలీనమైనటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ దేశ విదేశాల యొక్క ప్రభావం, అంతర్జాతీయ ఒప్పందాలు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది వాళ్ళ మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.